పొటెమ్కిన్ ఏఐ అంటే ఏంటో తెలుసా? ఏఐ సిస్టమ్స్ జెన్యూన్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీ ఉంది అని ఇల్యూజన్ని క్రియేట్ చేసుకుంటాయి. కానీ రియాలిటీకి వస్తే అది ఏమవుతుందంటే మన హ్యూమన్ లేబర్ మీద డిపెండ్ అవుతుంది. పొటెమ్కిన్ అనే టర్మ్ మనము హిస్టారికల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు పొటెమ్కిన్ విలేజెస్ నుంచి. అంటే ఏంటంటే ఫేక్ విలేజెస్ని వీళ్ళు ఏంటంటే విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి క్రియేట్ చేసుకునేవారు ఇల్యూజన్స్ని. నిజానంతా దాచిపెట్టి వీళ్ళు ఇట్లా విలేజెస్ క్రియేట్ చేసి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసుకునేవాళ్ళు అప్పట్లో. జీపీటీ మోడల్స్ హెల్యూజినేట్ అవ్వేటప్పుడు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? జీపీటీ మోడల్స్ వాటి పని ఏంటంటే నెక్స్ట్ ప్రాబబుల్ వర్డ్ని జనరేట్ చేయడం. అది తప్ప కరెక్ట్ అవన్నీ పక్కన పెట్టేయండి. జీపీటీ మోడల్స్ ఏంటంటే ఫ్లూయెన్సీని చూపిస్తున్నాయంటే మనకి ఇచ్చే టెక్స్ట్ని అవి ఆలోచిస్తున్నాయి అని చెప్పి కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫుల్ బ్రేక్ డౌన్ మన హ్యూమన్ V4లో మొత్తం అంతా ఉంది. ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ మన బ్రెయిన్ నుంచి 3 విషయాల్ని కాపీ చేసింది: న్యూరాన్స్, లేయర్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఏఐ మన నుంచి మిస్ చేసిన థింగ్స్ ఏంటంటే మెమరీ, ఎంబాడిమెంట్, ప్లాస్టిసిటీ. మనం జస్ట్ ఒక సింగిల్ మిస్టేక్ నుంచి నేర్చేసుకుంటాము. కానీ ఏఐకి ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని యూస్ చేసి ట్రైన్ చేసినా స్టిల్ ఫెయిల్ అవుతుంది. మనం ఏఐని ఒక క్వశ్చన్ అడిగితే దానికి నెక్స్ట్ ఏం వస్తుంది అని అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా గ్యాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్నంతా మన హ్యూమన్ V4లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. హ్యూమన్ బ్రెయిన్కి 86 బిలియన్ న్యూరాన్స్ కనెక్ట్ అవి ఉంటాయి. అండ్ వీటి వల్ల మనకేంటంటే సెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాము. కానీ న్యూరల్ నెట్వర్క్స్ గురించి చూస్తే న్యూరల్ నెట్వర్క్స్ అనేది జస్ట్ మ్యాథ్. లేయర్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి సిగ్నల్స్ని ఫార్వర్డ్ చేసి ప్రాసెస్ చేసి మనకేంటంటే అవుట్పుట్ని ఇస్తుంది. న్యూరల్ నెట్వర్క్స్ ఏంటంటే మనలా ఫీల్ అవ్వవు, మనలా అడాప్ట్ చేసుకోలేవు. జస్ట్ కంప్యూటేషన్ మాత్రమే. జస్ట్ ఏంటంటే కొన్ని నెంబర్స్ వల్ల ఈ కంప్యూటేషన్ అనేది జరుగుతుంది అండ్ దీని మీద ఇది వర్క్ అవుతుంది. మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ మన సెన్సెస్ వల్ల వర్క్ అవుతుంది. కానీ న్యూరల్ నెట్వర్క్స్ వెయిట్ మీద వర్క్ అవుతుంది. హ్యూమన్ V4లో దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. హ్యూమన్ V4 బుక్లో నుంచి ఒక చీట్ కోడ్ నేను మీకు చెప్తున్నాను. మెషిన్ ఇంటెలిజెన్స్ అనేది నాలెడ్జ్ ఏం కాదు. మెషిన్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే ఫ్లూయెంట్ ఆన్సర్స్ని మనకి ఇస్తుంది, కానీ అండర్స్టాండింగ్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి ప్రిసైజ్డ్గా మనకి సొల్యూషన్స్ని డెవలప్ చేస్తుంది, కానీ ఈ మెషిన్కి పర్సెప్షన్ అనేది ఉండదు. అందుకే ఏఐ అనేది స్టాండర్డ్ టెస్ట్లో ఏంటంటే డిస్టింక్షన్లో పాస్ అవుతుంది, కానీ ఏంటంటే నార్మల్ బేసిక్ కామన్ సెన్స్లో ఏంటంటే ఫెయిల్ అయిపోతుంది. ఇలాంటి ఇన్సైట్స్ మన బుక్లో చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ చెక్అవుట్ చేయండి. శాంపుల్ కాపీ కూడా ఉంది. ఏఐ సెల్ఫ్గా ఏమీ ఆలోచించట్లేదు. మనం బిల్డ్ చేసిన సిస్టమ్స్ వల్ల రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్స్ అనేవి ఓన్లీ ఇన్పుట్సే కాదు, మనం స్కఫోల్డ్ని బిల్డ్ చేస్తున్నాము. మనం ఇన్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్ అని ఇస్తే మనం మెషిన్కి ఇలా సిమ్యులేట్ చెయ్యి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. హ్యూమన్ ఇంటరాక్షనే మెషిన్ ఇంటెలిజెన్స్కి ఇంజన్ అని చెప్పుకోవచ్చు. వితౌట్ అస్ దెర్ ఈజ్ నో మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ సిమ్యులేషన్. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ అందుకే నేను హ్యూమన్ V4ని మీ ముందుకు తీసుకొచ్చాను. నో కోడింగ్ అండ్ నథింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంతా మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నట్లు మనకి తెలుసు అండ్ వీ ఫీల్ ఎక్స్పీరియన్సెస్. అలా కాకుండా ఏదైనా మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి అలానే మన క్వశ్చన్స్కి సొల్యూషన్స్ని ఇస్తుంది అంటే, అండ్ దట్టు ఏంటంటే దానికి అసలు దాని ఎగ్జిస్టెన్స్ గురించి తెలియకపోతే, దట్ ఈజ్ మెషిన్ ఇంటెలిజెన్స్. టు బీ ఫ్రాంక్, మనం దానిని పర్ఫార్మెన్స్గా చూడాలి కానీ ఇంటెలిజెన్స్గా చూడొచ్చా? సో వీటి గురించి ఏంటంటే మన హ్యూమన్ V4లో ఫుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఫస్ట్ 100 రీడర్స్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. జీపీటీ ఆలోచించగలదా? లేదు. ఇవి అస్సలు ఆలోచించట్లేదు, జస్ట్ సిమ్యులేషన్ చేస్తున్నాయి. ఈ జీపీటీ మోడల్స్ ఏంటంటే ఆన్సర్ చేసేటప్పుడు రీజనింగ్ చేసినట్లు ఉంటుంది, కానీ అవి నిజానికి నెక్స్ట్ వర్డ్స్ని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. మనం ఏంటంటే దీన్ని ఇంటెలిజెన్స్ అని అంటున్నాము, కానీ ఇది ఇంటెలిజెన్స్ అయితే కాదు, జస్ట్ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ అంతే. మెషిన్లో మైండ్ ఏం లేదు, ఇదే ఫ్యాక్ట్. దే ఆర్ జస్ట్ రన్నింగ్ ఇన్ ద సర్వర్స్ విత్ సమ్ కోడ్. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్రీమియం కలెక్షన్ కాపీ 50% ఆఫ్కి నడుస్తుంది. ఫస్ట్ 100 యూజర్స్కి మాత్రమే. ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. శాంపుల్ కాపీ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉంది.
ఏఐ అనేది హ్యూమన్ క్రియేటివిటీని, కంపాషన్ని అండ్ ఇంకోటి ఏంటంటే మన మోరల్ జడ్జిమెంట్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అంటే స్టిమ్యులేట్ చేయగలదు కానీ రీప్లేస్ చేయలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మెషిన్ లిటరసీ అంటే లైక్ మనం ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీని కాపాడుకోవడం కూడా ఉంటుంది. టూల్స్ని నేర్చుకోవడమే కాదు. అండ్ హ్యూమన్ V4లో దీని గురించి కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఏఐ జాబ్స్ అన్నిటినీ తీసేయదు, కానీ ఏఐ ఎరాలో చాలా గ్యాప్ అనేది ఉండబోతుంది. ఎవరైతే ఏఐని యూస్ చేస్తున్నారో అండ్ ఎవరైతే ఏఐని యూస్ చేయట్లేదు, వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ అనేది ఉండబోతుంది. అండ్ డిఫరెన్స్ కూడా ఇట్స్ హ్యూమన్ విత్ ఏఐ వర్సెస్ హ్యూమన్ వితౌట్ ఏఐ. ఇది చాలా డేంజర్గా మారబోతుంది ఫ్యూచర్లో, మీకు కూడా తెలుస్తుంది ఎందుకో. అండ్ హ్యూమన్ V4 ఏఐ లిటరసీని ఇస్తుంది అండ్ ఫస్ట్ 100 యూజర్స్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దిస్ ఇస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.